ఇండిగో ఎయిర్‌లైన్స్ కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉందో, దీనికి సంబంధించి అన్ని రకాల వ్యవస్థలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి అనేదైతే అర్థమవుతుంది. ఒక సామాన్యుడి నుంచి అలాగే ఒక పొలిటికల్ టాప్ బిజినెస్ మ్యాన్ వరకు కూడాను. ప్రతి ఒక్కరు కూడాను ఫ్లైట్ జర్నీస్‌ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి కొన్ని గంటల్లోన ట్రావెల్ చేసి వాళ్ళ బిజినెస్ సెటిల్మెంట్స్ చేసుకొని లేదా పొలిటికల్ సెటిల్మెంట్స్ చేసుకొని తిరిగి మళ్ళా ఎట్ ఏ టైంకి చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే చాలా మంది పెళ్లిళ్ళ సందర్భంగా కూడా ఒక రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేరే ప్రాంతాల్లో ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ పెళ్ళైతే అక్కడ రిసెప్షన్, అక్కడ పెళ్ళైతే ఇక్కడ రిసెప్షన్ పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. మరి వీళ్ళు కూడాను అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది కూడా హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకి కూడాను సర్జరీస్ నేపథ్యంలోని తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడాను ప్రస్తుతానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న సంక్షోభంలో తీవ్ర స్థాయిలో చిక్కుల్లో పడి ఇబ్బందులు పడుతున్నారనేది అయితే పూర్తిగా అర్థమవుతుంది. మరి అందరికీ తెలుసు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆల్మోస్ట్ ఇండియా ఓవరాల్ గా ఎయిర్‌లైన్స్ కి సంబంధించి ఒక టాప్ మోస్ట్ ఎయిర్‌లైన్స్. దీనికి సంబంధించిన టికెట్ ప్రైసింగ్లు గానీ, అలాగే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ గానీ, ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ వెరీ వెరీ మచ్ ఫైన్ అనేది అందరికీ కూడాను ఒక గుడ్ విల్ ఉన్న ఎయిర్‌లైన్స్ అది. మరి ఇలాంటి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది మనం కొద్ది రోజుల నుంచి కూడా చర్చించుకుంటూ ఉన్నాము. దీనికి కారణము స్టాఫ్ రిక్రూట్మెంట్. దానికి కావాల్సినంత మంది సరైన సమపాలలో స్టాఫ్ లేకపోవడం వలన మిగిలిన సంక్షోభం ఏర్పడింది. మరి దీనికి సంబంధించి మోదీ కూడా రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా కాంప్రమైజ్డ్ గా మాట్లాడి చర్చించుకునే చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది. మరి ఎయిర్‌లైన్స్ కి సంబంధించిన మినిస్టర్ కూడాను కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన కూడాను దీనికి సంబంధించిన చర్చలు జరపడము, అలాగే వాళ్ళని శాంతియుతంగా అయ్యేలాగా వచ్చిన టూరిస్టులతోని లేదా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో వీళ్ళందరినీ కూడా సర్ది చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దీనికి మంచి నిర్ణయం తీసుకుంటామా అని చెప్పేసి మీటింగ్ లో అయితే ఓవరాల్ గా మాట్లాడుకున్నారు. మరి ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము ఇంకొక ఇబ్బంది వచ్చి పడింది. మరి అనేక మంది ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మహారాష్ట్రలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగ్పూర్ లో సోమవారం నుంచి అంటే నేటి నుంచి కూడా ప్రారంభమవుతున్న తరుణంలో పూణే, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి వీరు ఎక్కువగా ఆల్మోస్ట్ టాప్ అంటే ఎక్కువగా క్వాలిటీగా చూస్ చేసుకునేది ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీస్ అనే దానిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. నిజంగానే మంచి సర్వీస్ ఇస్తుంది. ఎవరైనా కూడాను ప్రీమియం గా వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇండిగోస్ ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి 90% ఉంటుంది. మరి ఇండిగో సంక్షోభం నేపథ్యంలోని చేసేది లేక వీళ్ళందరూ కూడాను చాలా మంది ఎమ్మెల్యేలు ప్రైవేటు వాహనాల్లోన నాగ్పూర్ కి బయలుదేరుతూ ఉన్నారు. అలాగే పూణే నాగ్పూర్ రోడ్డు ప్రయాణ దూరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 700 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో కార్స్ లోని ప్రయాణం చేయడం, అలాగే రోడ్లో మార్గంలో మధ్యలో ఆగుతూ వీళ్ళు ప్రయాణం చేయడం అనేది కనిపిస్తుంది. మరి దాదాపు 12 గంటలకు పైగా ఈ జర్నీ పడుతుంది కాబట్టి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా కొందరు ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఈ సమావేశాలకు అటెండ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు తాపత్రయపడుతూ వెళ్తున్న పరిస్థితి ఉంది. మరి చాలా మంది కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది హాజరు కాలేని పరిస్థితి కూడా ఉంది. అంటే ఫ్లైట్ కి అవైలబిలిటీ లేని వాళ్ళు, అలాగే వాహనానికి అవైలబిలిటీ లేని వాళ్ళు, అంటే అంత దూరం జర్నీ చేయలేని వాళ్ళు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఇంచుమించుగా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అనేక మందికి షుగర్ లెవెల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, బీపీ ఇష్యూస్ ఉంటుంటాయి, అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి యూరినరీ ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రైవేట్ వాహనాల్లో దేనిలోనైనా 12 గంటల పాటు జర్నీ చేయాలన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. మరి దీనికి సంబంధించి ఒకప్పుడైతే మాత్రము నాగ్పూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి ఎమ్మెల్యేలు విమానాల ద్వారానే ట్రావెల్ చేసేవాళ్ళు. డజన్ల కొద్ది విమానాలు రద్దు చేయడంతోనే ముంబై, పూణే, అలాగే పశ్చిమ మహారాష్ట్రకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు బుకింగ్లు రద్దు అయినట్లుగా కూడా ఇక్కడ మనకి చివరి నిమిషంలో రద్దు అయిపోయినట్లుగా కూడా ఇక్కడ సమాచారం అయితే అందింది.
ఇప్పుడు నాగ్పూర్ ఎలా చేరుకుంటామో తమకు తెలియదు అన్న సందిగ్ధత అయితే కనిపిస్తుంది. మళ్ళీ బుకింగ్ చేసిన విమానాలు సమస్యలు తలెత్తితే ఒకవేళ తమ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతూ ఉన్న పరిస్థితి. మరి కార్లలో దాదాపు 10 నుంచి 12 గంటల ప్రయాణం చేయాలి అనేది అయితే మాత్రము చాలా కష్టంగా ఉంది అన్న నేపథ్యంలో అనేక మంది అసలు ఈ సమావేశాలకి అటెండ్ అవ్వడానికి మొగ్గు చూపించడం లేదు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మరి మధ్య మధ్యన ఆగి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి అసలు తాము ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడాను ఫ్లైట్లలోన ఎన్నో కొన్ని వందల వేల సార్లు జర్నీలు చేస్తూ ఉంటాము. సమావేశాలకి ఎట్ ఏ టైంలో వెళ్ళి వస్తూ ఉంటాం. అయినా కూడా ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు కలగలేదు. ఫస్ట్ టైం ఇలాంటి ఇబ్బంది చూస్తూ ఉన్నాము. దట్ ఇంత టాప్ మోస్ట్ ఎయిర్లైన్స్ సంస్థలో ఇలాంటి సంక్షోభం రావడం అనేది నిజంగానే సిగ్గుచేటు అని చెప్పేసి వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి మహారాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యా శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ అలాగే ఎమ్మెల్యే సిద్ధార్థ్ షిరోల్ తో కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణించాలని అయితే వాళ్ళు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది కొంతమంది ఎమ్మెల్యేలు. మరి వీళ్ళు 4 లేదా 5 ఎమ్మెల్యేలు చార్టెడ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఇంకా తప్పదు, గతిలేని టైంలో ఏదో ఒక గత్యంతరం వాళ్ళు ఏదో ఒకటి సెటప్ చేసుకుని ఖచ్చితంగా సమావేశాలకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో అక్కడ వాళ్ళ సంబంధించిన సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇంచుమించుగా కొందరైనా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం ఆదివారం సాయంత్రానికి అయితే ఎమ్మెల్యేలందరూ కూడా నాగ్పూర్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు ఉదయం 10-11 గంటలు అయిపోతున్నా కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడ హాజరు కాలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కొంతమంది చార్టెడ్ విమానాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి కొందరైతే వీలైతే ఈ సమస్యకు అసలు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి. అలాగే అనేక మంది ప్రయాణికులు చూస్తూ ఉన్న మనము కొరియాకి సంబంధించి అలాగే కొంత అమెరికాకి సంబంధించి ఆస్ట్రేలియాకి సంబంధించి ఇలా రకరకాల దేశాలకు సంబంధించిన ప్రయాణికులు కూడా పూర్తిగా అక్కడ ఇరుక్కున్న పరిస్థితుల్లోని ఆ కౌంటర్స్ పైకి ఎక్కి కూడా ఆందోళన చేస్తున్న విజువల్స్ మనకి నెట్ అంటే వైరల్ చేస్తూ ఉన్నాయి. అలాగే స్టాఫ్ ను కూడా చాలా సీరియస్ గా కాలర్ పట్టుకుని మరి ప్రశ్నించే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. బట్ ఏదైనా కూడాను ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. ప్రయాణికుల అవసరం ప్రయాణికులకు ఉంటుంది. బట్ వచ్చిన సమస్యను తీర్చాల్సిన అవసరము, దాన్ని సద్దుమణిగేలా చేయాల్సిన అవసరం కూడా ఎయిర్లైన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళు కూడా పాజిటివ్ గానే స్పందిస్తూ ఉన్నారు. సమస్యను త్వరగానే క్లియర్ చేస్తాము అని చెప్పేసి. బట్ ప్రయాణికులు కూడా సంయమనం పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఏదైనా కూడా వాళ్ళు ఒకవేళ టికెట్ బుకింగ్ చేసుకున్నట్లయితే రిఫండ్ వెనక్కి ఇచ్చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎట్టకేలకు ఈ విషయంలోని మోదీ గారు కూడా చొరవ తీసుకుంటారు అనేది వినిపిస్తుంది. తీసుకుని ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది అనేది అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఎన్ని రోజులకి ఇది క్లియర్ అవుతుంది అనేది అయితే మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఖచ్చితంగా ఇది అన్ని వర్గాల వాళ్ళకి కూడా వాళ్ళ మీటింగ్స్ గానీ వాళ్ళ అన్నిటికీ సంబంధించి కూడా ఇది చాలా పెద్ద దెబ్బని కొట్టే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కార్స్ లోని ట్రైన్స్ లోని ట్రావెల్ చేయలేని ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా విమానమే అవసరం కాబట్టి విమానం మార్గం మాత్రమే ఉంటుంది కాబట్టి మరి ఇతర విమాన సంస్థలను ఏమైనా అప్రోచ్ అయినప్పుడు కూడా టికెట్ రేట్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి అనే వార్త అయితే వినిపిస్తుంది. లైక్ ఇప్పుడు 10,000 టికెట్ ఉంది అని అనుకోండి, దాన్ని దాదాపు 40,000 50,000 చేసి కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఇతర సంస్థలు. అంత దానికి కూడా ఆ రేటుకి కూడా మేము ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకున్న బిజీ స్కెడ్యూల్స్, మాకున్న అవసరాన్ని బట్టి ఇది నిజంగానే తీరని లాస్ అని చెప్పేసి అయితే వ్యాపారవేత్తలు అనేక మంది చెప్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఖచ్చితంగా ఈ సమస్య అయితే తొందరగా పరిష్కరించాలని అయితే వెయిట్ చేస్తూ